90 నుంచి 2001 మధ్య ఇవాళ గౌరవించుకొని మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు ప్రయోగించిందో, ఎన్ని లాఠీలు విరగొట్టిందో మన వీకుల మీద మీకు తెలుసు. కాంగ్రెస్ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే అక్కడ లాఠీలు విరిగినాయి, పర్మిషన్ ఇచ్చి రద్దు చేసేది. మీటింగ్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు అరెస్ట్ చేసి కొట్టిండు, లాకౌట్ వేసాడు. ఎంత నిర్బంధం అంటే అసలు మళ్ళీ ఒకసారి ఆ మీటింగ్ పోకూడదు అనే స్థాయికి కొట్టడం అవి చేసేది. ఇవన్నీ చంద్రబాబు కొట్టించి మర్చిపోయాను. జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి మర్చిపోయాను. కానీ ఆ బాధ అనిపించిన నేను మర్చిపోలేదు. అట్లా ఆకలి బృమయ్య తెలంగాణ జనసభ తరఫున, మారోజు వీరన్న తన ఉద్యమం తరఫున, రాపూర్ రామణ భాస్కర్ తెలంగాణ ప్రగతి వేదిక తరఫున, నన్నీ సిద్ధారెడ్డి మరొక వేదిక అటు సిద్దిపేటలో, హైదరాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, వరంగల్లో, సిద్దిపేటలో, నల్గొండలో ఎక్కడికక్కడ చిన్న చిన్న సదస్సు. జయశంకర్ గారు ఎక్కడికి పిలిచినా సరే వచ్చేటు ఏ విషయం మీద మాట్లాడమంటే దాని మీద మాట్లాడాలా అని మీద అన్యాయం జరిగిందా అని అడిగితే నేను నీటి పంపకుండా అన్యాయం జరిగింది ఒక గంటన్నర చెప్పేవాడు. అంటే అన్ని విషయాలు చెప్పేవాడు. విద్యారంగంగా అన్యాయం జరిగిందని చెప్పండి అంటే అదొక్కటే చెప్పేవాడు. అచ్చంగా ఒక ప్రొఫెసర్ లాగా, ఒక ఉపాధ్యాయుడు లాగా పాఠం చెప్పినట్టు చెప్పి అది మన మనసులో ఎక్కించిందంటే ఆ జ్ఞాపకాలు, ఆ పాఠం మనం ఎలా మర్చిపోయాలి. అంత గొప్పగా చెప్పింది. అట్లా ఇంకా నారాయణ కావచ్చు, బిఎల్ఏ జనతలు కావచ్చు, అంబేడ్ సురేంద్రరాజు లాంటి వాళ్ళు తెలంగాణ సంస్కృతి కోసం ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి, కాసరపత్ర రెడ్డి, జగన్ రెడ్డి, సుందరెడ్డి నారాయణ రెడ్డి వీళ్ళంతా మన సంస్కృతిలో మక్కగడ్డ తింటాం, పచ్చిపులుసు తింటాం, పట్టి చేపలు తింటాం, గొంగళ్ళు, సన్మానాలు గొంగలు వేయడం, రొట్టెలు చేయడం. ఈ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి మన అత్యుత్త ప్రకటన చేయడం జరిగింది. మన భాషలో మనం మాట్లాడుతున్నాం, మన భాష మనం మర్చిపోతాం, మన పత్రిక భాషలో వ్యాసాలు వస్తాను మాట్లాడుతూ కూడా మన పత్రిక భాషకు మారుతుంది కాదు, మన భాషను మనం తెలుసుకోవాలి అనే భావానికి అట్లా తెలంగాణ సంస్కృతి వేదిక అంబేడ్ సురేంద్రరాజు లాంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఆ మీటింగ్లో చిన్న చిన్నవి కావచ్చు, కానీ వాళ్ళంతా ప్రజల అభిప్రాయాలను మలిచే స్థాయిలో ఉన్నటువంటి గొప్ప మేధావులు, జర్నలిస్టులు. అట్లా తెలంగాణకు సాహిత్య చరిత్ర లేదంటే సంతశేఖర్ శ్రీనివాసు అబ్జర్వర్లో ఉన్నటువంటి లైబ్రరీలన్నీ వెతికి 1956 నాటికే తెలంగాణ వాళ్ళు 2000 పైగా కథలు రాసినని, 100 పైగా నవలలు రాసినని ఎదురు తీసుకొచ్చాం. దస్తూరి పుస్తకం వేసింది. తెలంగాణ నుంచి ఎన్ని పత్రికలు వెళ్ళాయో వాటంతా లిస్టు ఎన్నిసార్లు ఎన్ని సంస్కృతులు వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ అంతా శ్రీనివాస్ వేసాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ కూడా దాని మీద పిహెచ్డీ చేసాం. ఇట్లా మనం అణచివేయబడ్డ క్రమం నుంచి 1995లో ఒక నూతన అవగాహనతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వచ్చింది. అంతకన్నా ముందు 1953లో మనం గోంగూర గోగారు, ఇడ్లీ సాంబార్ గోగారు అని ఆవేశం. 1969లో ఆంధ్ర గోగారు బాగా జై తెలంగాణ 1959. కానీ 1993 నుంచి నిజానికి బీజేపీ కూడా, ఆర్ఎస్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది సమాలోచన జరిగింది. చాలామందికి తెలియకపోవచ్చు. కళ్యాణ్ విద్యాసాగర్జీ అని నేను ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుడు ఉన్నప్పుడు ఆయన ప్రచార ఉండేవాడు. ఆయన 1993 నాటికి నేను రచయితల కళాకారుల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అతడు అఖిల భారత కిసాన్ సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేవాడు.
తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని 1993లో నేను ఆయన అనేకసార్లు చర్చ చేసుకోవడం జరిగింది. అట్లా నాట్యకళ తెలంగాణ రీసెర్చ్ సెంటర్ పెట్టి మన చరిత్ర మనం తెలుసుకుందామని ముందుకు రావడం. ఇవన్నీ కేవలం జ్ఞాపకాలైనా కాదు, మన సామాజిక చరిత్ర. మన జ్ఞాపకాలు రాస్తే చరిత్ర అవుతుంది. రాసిందంతా చరిత్ర కాకపోవచ్చు, కానీ రాయకపోతే చరిత్రగా మిగిలదు. అందువల్ల రాయడం, చెప్పడం అవసరం. నీ చేత నువ్వు రాసుకో, నా చేత నేను రాసుకుంటాను, మన అందరి చేత ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. డైరీలో 4 పేజీలు రాసిన సరే పెద్ద ఆయన చీఫ్ ఇంజనీర్ గారు, హనుమంతరెడ్డి గారు తనకు వచ్చినటువంటి ఆవేశాన్ని, హృదయాన్ని తన కవితల్లో రాసి జిరాక్స్ చేసి చూడాలి తీసుకొచ్చింది. మనకు వచ్చిన భాషలోనే, మనది మాతృభాష, ఈ భాషలో మనకు వచ్చిన భావాలు గుర్తు చేసుకోవాలంటే దాంట్లో ప్రక్రియ అలాగే చెప్పాలని రూలేం లేదు. డైరీలో రాసుకొని ఆ తర్వాత దాని పేరు వేసుకోవచ్చు. అందువల్ల మీరు ఏం చేశారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ కొడుకులకి, కోడళ్ళకి, బిడ్డలకి, అల్లలకి, మనవలకి, మనవరానికి, మీ చుట్టూతనంలో వారసత్వానికి, గ్రామానికి, జిల్లాకి తెలియజేయడం కోసం సగర్వంగా మీ గురించి గర్వించేటట్టుగా ఒకనాడు భగత్ సింగ్, ఒకనాడు గాంధీజీ, ఒకనాడు సుభాష్ చంద్రబోస్, అలాగే రామ్జేత్, ఇట్లా చరిత్ర క్రమంలో వేలాది మంది వీరులు ఆయా కాలంలో తమ అయినటువంటి ఒక స్ఫూర్తితో ఎట్లా ముందు వచ్చేవారు. అట్లా మన చరిత్రను మనం అందిస్తే మన పిల్లలు ఒక త్యాగపూరితమైన వ్యక్తిత్వం నిర్మాణించాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణం వల్ల ఈ సమాజం మనది, ఈ రాష్ట్రం మనది. మనమంతా కలిసి ఈ సమాజాన్ని, సామాజిక న్యాయాన్ని, సామాజిక మార్పుగా త్యాగశీలతతో, అవినీతి రహితంగా, ఆక్రమణల రహితంగా బంగారు తెలంగాణ సాధించుకున్నాం. అందరూ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవంతో జీవించడానికి మనం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుకున్నాం అని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞాపకాలు అందుకు ఉపయోగపడాలి. నేను చేసినటువంటి మన ఉద్యమ స్ఫూర్తి, ఆ కర్తవ్యాలు ఇవాళ నూతన సమాజ నిర్మాణానికి తిరిగి కంకణబద్దులు కావడానికి ఆ జ్ఞాపకాలు మనకు పనికొస్తాయి. అందుకోసమే ఆ జ్ఞాపకాలని తీసుకోవాలి. అంటే ఈ వర్తమాన సమాజంలో రేపటి భవిష్యత్తు నిర్మించడానికి నిన్నటి నుంచి స్ఫూర్తిని, గతం నుంచి స్ఫూర్తి తీసుకోవడం కోసం మనం ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు, నేను కొన్ని వందల గంటలు, కొన్ని వందల రోజులు మూడవ వ్యక్తి లేకుండా ఇద్దరమే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు అలాగా ఉండిపోయి అందులో పార్టిసిపేట్ చేయకుండా ఇద్దరమే, వారు ఎవరు లేనట్టుగా ఇద్దరమే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఈ విషయాలు కేసీఆర్లో చాలామంది మన పత్రిక చదివేవాళ్ళు, కానీ ఈ ఆంధ్ర పత్రిక మన మీద పట్టుకున్న విషయం, జర్నలిస్టులు పట్టుకున్న విషయం, నాయకులు పట్టుకున్న విషయం, రాజకీయ పార్టీలు పట్టుకున్న విషయం దృష్ట్యా కేసీఆర్ గారిని చాలామంది విమర్శనాత్మకంగా, చాలామంది మనసులు, కొంతమంది మనసులు దిక్కు లేకుండా ఓటేస్తున్నాం ఆయనకు అనేటువంటి భావనతో క్లెయిమ్స్ రోజులు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి పదాన్ని వాడడం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కన్నా ముందు ఉద్యమకారుడు కాబట్టి కేసీఆర్ గారిని చూస్తున్నాను. ఆయన దగ్గరగా చూసినప్పుడు నిన్ననే ఫోన్లో మాట్లాడుతున్న నందీశ్వర గారికి మన సందర్భంలో కేసీఆర్ తను చెప్తున్నవాడట, సిద్ధార్థి నేను తప్పిపోయిన కవిని, నేను ఒక భావుకుడిని. కేసీఆర్ ఒక భావుకుడు ఉన్నాడు, ఆయన ఒక భావాలు ఉన్నాయి. నాకు తెలిసి ఇన్నేళ్ల జీవితంలో రాజకీయ, సామాజిక ఉద్యమాలు చూస్తున్నా వందలాది మందిలో నిరంతరం పుస్తకాలు చదివేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్. వాళ్ళ ఒక పుస్తకం ఇచ్చి చూడండి, రేపు వీరైతే కలిసినప్పుడు ఆ పుస్తకంలో ఏమన్నా మన మీద చెప్పి ఇదే ఇంతే రాసిన కొత్తగా రాసిన అంటారు.
అంతగా ఆ పుస్తకాన్ని ఒక స్వామి వివేకానంద అయితే ఆపసన పెడతారు, అంత ఆపసన పెడతారు. ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి, మన నుంచి, మేధావుల నుంచి అనేక సూచనల్ని ఆహ్వానిస్తారు, తీసుకుంటారు. వాటన్నిటినీ కలుపుకొని ఒక సమగ్ర దృక్పథాన్ని తనకు తాను ఏర్పాటు చేసుకుంటారు. కేసీఆర్లో ఒక గొప్ప సామాజిక దార్శనికుడు, ఒక రాజనీతి శాస్త్రవేత్త ఉన్నాడు. ఒక నెహ్రూలాగా ఈ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రం పురమించేటటువంటి గొప్ప దూరదృష్టి కలిగినటువంటి విజన్ ఉన్నటువంటి వాడు. నాలాంటి వాళ్ళు లేదా మాలాంటి వాళ్ళు ఒకసారి, రెండుసార్లు అడిగితే మూడోసారికి అరిచి పెట్టేటువంటి స్థాయిలో ఉండేటువంటి వల్ల అందరినీ కేసీఆర్ గారు చాలా ఓపికగా చదవచ్చింది. చాలామంది ఏమవుతున్నారంటే కేసీఆర్ అట్లా వచ్చి ఒక ఊరిని పిలిస్తారు, ఒక మీటింగ్ పెడతారు, మళ్ళా 2 నెలల దాకా కనపడాడు. ఏంటిది, ఏమిటేమో ఇది చాలా మంది బాధపడ్డాడు. విమర్శ తమను తాను విమర్శించుకున్నాడు. అయితే ఒక రహస్య సమావేశం జరిగింది సోమాజుల ప్రెస్ క్లబ్లో 2004-05 అనుకుంటాను. దాంట్లో ఒక 8-9 మంది మాత్రమే ఉన్నాము. పేరు చెప్పను. కేసీఆర్ పడగట్టి మనం తెలంగాణ ఉద్యమాన్ని మన నాయకత్వంలోకి తీసుకురావాలి అనేది వారి అంతర్గత ఎజెండా. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఉద్యమాలు చేస్తే బాగుంటుంది అని విమర్శలు మొదలుపెట్టి చాలాసేపు 1-2 గంటలు మాట్లాడుతుంది. నన్ను మరొక మిత్రుడిని అందులో మేధావులుగా సలహాలు ఇవ్వాలని చెప్పి పిలిచింది. ఒక పెద్ద ఆయన, అప్పటికి 82 ఏళ్ళ వయసు ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్, అందరి మాట విన్న తర్వాత ఒక గొప్ప మాట అన్నాడు, ఒక విలువైన మాట అన్నాడు. చూడండి, నేను ఈ జీవితంలో 70 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాన్ని, ఆంధ్రమాస ఉద్యమాన్ని, నేత ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం, జైలు, అన్ని రకాల ఉద్యమాలను చూస్తూ వస్తున్నాను, పాల్గొంటూ వస్తున్నాను. నా అనుభవాల సారంగా ఒక మాట చెప్తాను. మీరు తెలంగాణ ఉద్యమాన్ని నడపదలుచుకుంటే మీరు నడపండి, మీరు సరైన కార్యక్రమాలు తీసుకుని, కానీ కేసీఆర్ను విమర్శించుకుంటూ చేయకండి. కేసీఆర్ కార్యక్రమాలు అడ్డంగా ఉండకండి. మీరు చేసి మీరు చేయండి. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో, ఎవరి నాయకులు అంగీకరిస్తారో ప్రజలు తెలుసుకుంటారు. ఒక మాట మాత్రం చెప్తాను అని, ఏమని, గాంధీజీ జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకత్వంగా రాకముందు జాతీయ ఉద్యమం తీరుతున్నది వేరు, గాంధీజీ రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్పులు తీరు వేరు. గాంధీజీ మాత్రమే మాస్ లీడర్గా ఈ దేశానికి ఒక స్ఫూర్తిని నిర్మించింది. ప్రజలందరూ కలిసి కదిలి వాళ్ళ జాతీయ ఉద్యమం కోసం మెడలో ఉన్న శరీరం మీద ఉన్న బంగారం నగలన్నీ తీసి ఇచ్చేసి పద అని చెప్పేసి స్త్రీలు కూడా ఉద్యమంలో ఊరికి వచ్చింది. ఆ మాస్ లీడర్షిప్ అనేది ప్రజలను కదిలిస్తుంది. మనకి అమెరికాలో ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉండేవారు, నల్లలను కదిలించింది. మనకు గాంధీజీ అలా కదిలించింది. మాస్ లీడర్స్ ఆధారంగా తయారు కాదు. ఆర్గనైజర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, నాయకులు లీడర్స్ 100 మంది ఉండొచ్చు, కానీ మాస్ లీడర్ ఎదగడం అనేది సులభం కాదు. కేసీఆర్ ఇప్పటికే తనకు తాను ఒక మాస్ లీడర్గా నిరూపించుకున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు మాస్ లీడర్ని పడగొట్టే ప్రయత్నం చేయకండి. గాంధీ తర్వాత గాంధీ పేరు మీదనే మొత్తం జాతీయ సాగింది. ఇప్పుడు మీరు చేసేది చేసుకోండి, కానీ కేసీఆర్ని టార్గెట్ చేయకండి. శత్రువును టార్గెట్ చేసి ముందున్నాడు కేసీఆర్ ఒక మాట అనకండి అని చెప్పి చెప్పడం. అది నా జీవిత అవగాహనలో ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు ఎంతో గొప్ప ప్రభావం వేసినాయంటే, ప్రతి సందర్భంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని
విధాలు విమర్శలు వచ్చినా సరే టీఆర్ఎస్ వెంట కేసీఆర్ వ్యూహం వెంట నైతికంగా సైద్ధాంతికంగా భౌతికంగా కలిసి నడవడం అది. అయితే ఇటీవల రాజ్మోహన్ గాంధీ ఇంగ్లీష్లో 900 పేజీలు రాసినటువంటి ఒక మానవుడు జాతీయ నియమం చరిత్ర అని గాంధీ గురించి మనోడు గాంధీజీ మనోడు రాసిన పుస్తకం తెలుగులో వచ్చింది. అది చదివితే మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రతి సంఘటనలో గాంధీజీ ఆయా సందర్భంలో ఎలా చేశారో కేసీఆర్ కూడా అలాగే చేశారని తెలిసిస్తుంది. చివరికి ఎన్టీఆర్ శాస్త్రి రాసినటువంటి మన మహాత్ముడు ఇట్లా ఉంటాడా అని రాసిన పుస్తకంలో ఏముందో కేసీఆర్ కూడా అలాగే చేశారు. అట్లా అంటే ఒక అడుగు ముందుకు వేయాలి, ఆ తర్వాత ఒక అడుగు వెనక్కి తీసుకోవడం, మళ్ళీ ఒక అడుగు 2 అడుగులు ముందుకు వేయడం, శ్వాస తీసుకోవడం కోసం సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. ఒక మాట అన్నాడు కేసీఆర్ మాట్లాడుతున్నాను అన్న, నేను అదే మాట్లాడదే అన్న, నేను ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వము ఉద్యమాలు ఏం చేస్తుందో నాకు తెలుసు. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాలన్నింటినీ శాంతి భద్రతల సమస్యగా మార్చి పోలీసులతో కొట్టించి అందించి చంపి జైల్లో పెట్టి కేసులు పెట్టి అణిచివేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా శాంతి భద్రతల సమస్యగా మార్చే పద్ధతులు ఉద్యమాలు అంటే చేస్తే 3 నెలల్లో ఏ ఉద్యమానైనా మూసివేసేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన నన్ను నమ్మి అది కాబట్టి ఈ చర్చని ఈ సంభాషణని అంతా చాలా విలువైందని చెప్పేసి నేను ఏం చేసిన అధిగతిలో తెలంగాణ అనే పుస్తకంలో నేను కేసీఆర్ మాట్లాడుతున్న విషయాలను ఉన్నట్టుగా ఒక 20-25 పేజీలు పుస్తకం వచ్చేసిన నెలగా ఒక పుస్తకం తీసుకొస్తానన్న క్రమంలో అది అధిగతిలో తెలంగాణ 5వ పుస్తకంగా వచ్చేది జరిగింది. అందులో కేసీఆర్ మనం ఉద్యమం ఎలా తీసుకుపోవాలి అని ఆలోచించాడు. వాళ్ళన్నింటినీ రికార్డ్ చేశాను. కేసీఆర్ ఏమనంటే, అన్న నేను ఇట్లా అని అంటే అడిగి అన్న రోడ్ల మీదకి వస్తే మంచిది కాదు, 3 నెలలు ఉద్యమం మూసేస్తారు. ఏం జరుగుతుంది? 1,00,000 మంది ఊరికి తీస్తాం. దీంట్లో పోలీసులు గుండాలు సివిల్ డ్రెస్ వాళ్ళు వచ్చేసి పోలీసులుగా రాణిస్తారు. ఆ తర్వాత వాళ్ళే రాణిస్తారు. ఆ తర్వాత పోలీసులు కాలుపులు జరుగుతారు. ఎక్కడో చెల్లా చెల్లవుతారు. రెండవసారికి ఏం జరుగుతుంది? భయపడిపోయి 1,00,000 మంది వచ్చే కూడా 15 మంది వస్తారు మీటింగ్కి. కూడా అందరూ భయపడతా ఉంటారు. ఆ తర్వాత 15 మంది పోయి 1000 మంది అయిపోతారు. ఆ తర్వాత మిలిటెంట్ పోవట్లనే మారిపోతుంది. ఆ తర్వాత ఉద్యమాన్ని కేసులు పెట్టి అది చేస్తారు. ఇది ఇప్పటిదాకా చేస్తున్నది భారతదేశం. ఇదే పని చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తున్నారు. ఈ శాంతి భద్రత సమస్యగా మారకుండా ఉద్యమం చేయాలి అన్న. మీకు సమ్మక్క సారక జాతర గురించి ఎన్నో చూసిన కదా. అసలు వాళ్ళకు పంచాంగాలు లేవు, తారీఖులు లేవు, ఆ తర్వాత ఫోన్లు లేవు. మరి వాడు 2 ఏళ్ళకోసారి 20 లక్షల మంది అకస్మాత్తుగా ఒక్కటేసారి సమ్మక్క సారక కలుసుకుంటారు. ఎట్లా కలుసుకుంటారు? మళ్ళా 2-3 రోజుల తర్వాత ఒక్కరు కనపడదు. మన ఉద్యమం దానికి ఆదర్శం సమ్మక్క సారక జాతరని. మన జాతర అట్లా మనం ఆ జాతరకు రావాలి, 1,00,000 మంది కనపడాలి, 5 లక్షల మంది కనపడాలి. మన తెల్లారేసరికి ఎవ్వరు కనపడకూడదు. శత్రువుకు ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు, ఎవరు ఆర్గనైజర్స్ తెలియకూడదు. తెలిస్తే కొనిస్తారే, లేదా చంపుతారే, లేకపోతే పార్టీ పెట్టుకుంటారు, లేకపోతే ఏదో ఆశ పెట్టి ఏదైనా చేస్తారు. అందువల్ల మనం నిర్మాణం ఎలా ఉన్నదో తెలియకుండా జాగ్రత్త పడాలి. అందుకోసమని మనం సమ్మక్క సారక జాతర ఆదర్శంగా మనం 5 లక్షల మంది మీటింగ్ పెడతాం.
1,00,000 మంది పెడతాం, జిల్లా స్థాయి 1,00,000 మంది పెడతాం. మన బల ప్రదర్శన సాయంత్రం 6కి వస్తారు, 9కి వెళ్ళిపోతారు. మన ప్రదర్శన మన బలాన్ని ఎన్నికల ప్రదర్శిస్తాం. కావాలంటే ప్రతిసారి మనం ఎట్లాగో తప్పట్లు బట్టి యుద్ధం చేయాలి, రోడ్డుని దిగేది. అందువల్ల రాజీనామా చేద్దాం, గెలవాలి, రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలలో మన చేయాలి, ప్రచారం చేయాలంటే సందు దొరుకుతుంది కదని ఆయన చెప్పడం జరిగింది. అట్లా ఉద్యమ వ్యూహాన్ని కేసీఆర్ ముందు తీసుకురావడం. ఎప్పుడైతే శత్రువు బలంగా ముందుకు వచ్చిందో గోడలాగా నిలబడిపోతే మన ముక్కు పచ్చడి కాపులు చెప్తే తప్పుడు తుపాకులు దిగ్గలు దిగినాయిగా, 6 తుటాలు దిగి 5 తుటాలు కానీ కూడా తెలంగాణ కోసం పాడేందుకేగా ఈ చేసింది చంద్రబాబు నాయుడేగా. ఇప్పటివరకు కనీసం దాని మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. ఇంత ఘోరం ఉంటుందా 20 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. అంత నిర్బంధాలు ప్రయోగించారు కాబట్టి మనం అలాంటి పద్ధతులు పోకూడదు అని చెప్పి కేసీఆర్ ఒక నీతి శాస్త్రవేత్తగా అనుభవజ్ఞుడిగా అనేక విషయాలు తనకున్న స్పష్టత తీసుకున్నాను. ఇంకొకటి చెప్తాను, గొప్ప మాట, అది చెడ్డ మాట కాదు, చెడ్డ అర్థం తెలుసుకోవద్దని చెప్తున్నా. అన్న నువ్వు ఇట్లా రాసినటువంటి జ్ఞాన్ క్యాంప్ పుస్తకం చదివినావే అన్న. ఇట్లా అనగానే మనకు ఒక అర్థమైనటువంటి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ప్రపంచంలో 5 కోట్ల మంది చనిపోవడానికి 2 ప్రపంచ యుద్ధాలకు కారణం కదా అని బాధ కలుగుతుంది. అయితే ఆ మాట అన్న తర్వాత చదివే తప్పకున్నాను. అప్పుడు నేను హిట్లర్